జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రెండు అనుమానాస్పద ప్రమాదాలు, హత్యగా భావించే రెండు మరణాలు ఇరు దేశాల అణు పరిశోధనలను నిలువరించాయి. ఒక ప్రమాదం 1988లో జరిగింది. మరో ప్రమాదం ఇటీవలే మే 19న చోటు చేసుకుంది. ఈ రెండు ఘటనల్లో చనిపోయింది ఒకరు సైనిక నియంత కాగా మరొకరు దేశాధ్యక్షుడు. పాకిస్తాన్ సైనిక పాలకుడు జనరల్ జియా ఉల్ హక్ సైనిక కుట్ర ద్వారా అధికారం చేపట్టిన 10 ఏళ్లకు 1988 ఆగస్టు 16న సట్లెజ్ నదీ తీరంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు. ఈ విమాన ప్రమాదంపై నేటికి అనేక అనుమానాలు ఉన్నాయి. జనరల్ జియా ప్రయాణించిన C-130 విమానంలో అమెరికా దౌత్యవేత్త ఆర్నాల్డ్ లెవిస్ రాఫెల్తో పాటు పాకిస్తాన్ సైనిక జనరల్స్, ఒక లెఫ్టినెంట్ జనరల్, 3 మేజర్ జనరల్, 5 బ్రిగేడియర్లు కూడా చనిపోయారు. జనరల్ జియా మరణించిన 32 ఏళ్లకు జియా కుమారుడు ఐజాజ్ ఉల్ హక్ తన తండ్రిది ముమ్మాటికి హత్య అని ప్రకటించారు. నాడీ మండలాన్ని స్తబ్దుగా మార్చే విషవాయువును పైలట్లపై ప్రయోగించడం వల్ల విమానం నేల కూలిందంటూ హక్కు కుమారుడు సంచలన ప్రకటన చేశాడు. పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఉరిశిక్షకు ప్రతీకారంగా భుట్టోల కుటుంబమే హత్యకు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జియా ఉల్ హక్ మరణం తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు పాకిస్తాన్ అణ్వస్త్ర పరిశోధనలు నిలిచిపోయినట్లు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ ఏడాది మే 19న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ఒకవైపు, సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణ నేపథ్యంలో రైసీ మరణం అనేక ప్రశ్నలను వదిలివెళ్లింది. ఏదేమైనా రైసీ నిష్క్రమణ ఇరాన్ అణ్వస్త్ర పరిశోధనలకు శరాఘాతంగా మారింది. ప్రపంచ భౌగోళిక రాజకీయ మైదానాన్ని పశ్చిమాసియా యుద్ధ భీపత్వం మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఇరువురు దేశాధినేతలను కలిపే సౌమ్యం ఒకటి ఉంది. దేశాలను గరిష్ట స్థాయిలో ఇస్లామీకరించడంతో పాటు అన్ని పరిశోధనలను సైనిక దృష్టితో పరిశీలించడం, ఆ దారిలోనే వాటిని కొనసాగించేలా చేయడం. ఈ సూత్రమే జియా ఉల్ హక్ను రైసీని కలిపి పరిశీలించే వీలు కల్పిస్తుంది. 1977లో చేసిన సైనిక చర్య ద్వారా అధికారిక పగ్గాలు చేపట్టగానే అణుశక్తి పరిశోధనలకు సైనిక లక్ష్యాలు నిర్దేశించాడు జనరల్ జియా. అణుబాంబు కోసం పరితపించాడు. 1972లోనే జుల్ఫికర్ అలీ భుట్టో అధికారంలో ఉండగానే అణుబాంబు తయారీ పరిశోధనలు మొదలయ్యాయి. అయితే భుట్టోకు గల ప్రత్యేక దృష్టి కారణంగా మొత్తం పరిశోధనల క్రమాన్ని తన కనుసన్నలోనే నడిచేలా అజమాయిషీ వ్యవస్థను రూపొందించాడు. ఆటం బాంబు ప్రాజెక్టును నేరుగా పర్యవేక్షించే భుట్టో అణుభౌతిక శాస్త్రవేత్త మునీర్ అహ్మద్ ఖాన్, డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ల చేతిలో పెట్టాడు. 1972 నుంచి 77 వరకు 5 ఏళ్ల కాలంలో ఆటం బాంబు ప్రాజెక్టు దాదాపు 90% పూర్తయింది. భుట్టో ఆదేశాలతో పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్, ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీస్ సంస్థలు ఉమ్మడిగా బాంబు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాయి. మేజర్ జనరల్ జాహిద్ అలీ అక్బర్ సైనిక కుట్రకు 3 మాసాలకు ముందే అణుబాంబుకు సంబంధించిన మొత్తం ప్రాజెక్టును తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అణ్వస్త్ర పరిశోధనల కేంద్రాన్ని, ఆటం బాంబు ఉత్పత్తి తాలూకు అన్ని నిర్ణయాలను తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. జియా ఉల్ హక్ ఆదేశాలను పాటిస్తూ అన్నిటినీ చక్కబెట్టాడు. జాహిద్ అలీ అక్బర్ సూచనల మేరకే మునీర్ అహ్మద్ ఖాన్ను జనరల్ జియా ఆటమిక్ ప్రాజెక్టు డైరెక్టర్గా నియమించాడు. అంతర్జాతీయంగా వచ్చే అన్ని ఒత్తిడులను మునీర్ బృందం తట్టుకుని నిలబడుతుందని జనరల్ జియాకు నమ్మకంగా చెప్పాడు జాహిద్ అలీ అక్బర్. అంటే సైనిక కుట్రకు తెరలేపే నాటికి మొత్తం అణ్వస్త్ర ప్రయోగాలతో పాటు ఆటం బాంబు ప్రాజెక్టును జనరల్ జియా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ ఆధ్వర్యంలో 1983 మార్చి 11న తొలిసారి రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది పాకిస్తాన్. 1988 వరకు జియా మరణం వరకు ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే ఆటం బాంబు ప్రాజెక్టులో అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాల గూఢాచారులు ఉన్నారనే అనుమానం జియాను తొలిచివేసింది. దీంతో మరింత పట్టుదలతో ఆటం బాంబు ప్రాజెక్టులో తన జోక్యాన్ని పెంచాడు. అనేక అనుమానాలు, పరిశోధనలకు అడ్డంకిగా మారిన నిఘా కారణంగా అన్ని రకాల పరిశోధనలు మందగించాయి. ఈలోపు విమాన ప్రమాదంలో జియా దుర్మరణం పాలయ్యాడు. తన అణ్వస్త్ర పరిశోధనలపై ఇజ్రాయెల్ నిత్యం నిఘా పెడుతోందని ఇరాన్ ఎలా నిరంతరం వాదిస్తోందో సరిగ్గా జనరల్ జియా సైతం తమ దేశ అణ్వస్త్ర పరిశోధనలు, ఆటమిక్ రీసెర్చ్ పై పశ్చిమ దేశాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించేవాడు. బతికున్నంత కాలం ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్ని నిందిస్తే జనరల్ జియా అమెరికా దాని మిత్ర దేశాలను దూషించాడు.
ఇజ్రాయెల్, అమెరికాలపై రైసీ నిత్యం విమర్శనాస్త్రాలను సంధించాడు. శాస్త్ర సాంకేతిక రంగాలను సాయుధం చేయడంలో జియా చాలా శ్రద్ధ వహించాడు. ఈ శ్రద్ధ, సైనిక స్వభావం కారణంగానే పాకిస్తాన్ అణ్వస్త్ర పరిశోధనలు మరింత ముందడుగు వేశాయి. కీలకమైన ప్రాజెక్టుల కోసం సరైన శాస్త్రవేత్తలను ఎంపిక చేసుకోవడంలో ప్రదర్శించిన అలసత్వం, అతి విశ్వాసం మొత్తం పరిశోధనల ప్రాజెక్టు మందకొడిగా సాగడానికి కారణమైంది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో దాడులు, ఇలా ఏకకాలంలో అనేక సంక్షోభాలు తెరపైకి వచ్చిన వేళ రైసీ నిష్క్రమణ టెహ్రాన్కు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఆ దేశ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఇద్దరూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇరాన్కు కోలుకోలేని ఎదురు దెబ్బ. అణ్వస్త్ర పరీక్షల విషయంలో ఎంతో పట్టుదలగా వ్యవహరించాడు రైసీ. రైసీ మరణం ఇరాన్ అణ్వస్త్ర పరిశోధనలను కొంతకాలమైనా నిలువరించేలా చేస్తుంది. 2017లో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో ఆయనకు కల నెరవేరి ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటికే ట్రంప్ అమెరికాను అణు ఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ హమాస్, హౌతీల దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్ వైఖరిని స్వయంగా రౌసీయే నిర్దేశించారు. దీనికి తోడు సిరియాలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు. నేరుగా ఇజ్రాయెల్ పైకి వందల కొద్ది డ్రోన్లను పంపడంలో రౌసీ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఇజ్రాయెల్ పైకి 300కు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించాలన్న నిర్ణయానికి రైసీ మద్దతిచ్చారు. ఇజ్రాయెల్ మీద డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించడాన్ని తమ దృఢమైన నిశ్చయంగా చెప్పారు రైసీ. ఆర్థికపరమైన కష్టాలు, స్థానికంగా ఉద్రిక్తతలు, అణు ఒప్పందం మీద ప్రపంచ దేశాలతో నిలిచిపోయిన చర్చలు, ఇలా ఇరాన్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఇబ్రహీం రైసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ అణు కార్యకలాపాలను పరిమితం చేసే 2015 ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలో ఏర్పడిన స్తంభనను తొలగించడంపై రైసీ తరచూ తీవ్రంగా స్పందించేవాడు. అణు ఒప్పందంపై చర్చలను ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో ఇరాన్ ఆంక్షలు ఉల్లంఘిస్తూ ఎదురుదాడి మొదలుపెట్టింది. అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు అమెరికాతో చేసుకున్న ఒప్పందం 2022 ఆగస్టులో రద్దయింది. ద్వైపాక్షిక చర్చలో రైసీ కఠినంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరిగిందనే వాదన ఉంది. ఈ ప్రభావం తర్వాతి కాలంలో ఇరాన్ మీద పడిందనే అభిప్రాయం అంతటా ఉంది. అంతకంటే ముఖ్యంగా సౌదీ అరేబియా విషయంలో రైసీ వైఖరి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆశ్చర్యకరంగా సౌదీ అరేబియాతో సంబంధాల పునరుద్ధరణకు రైసీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య 7 ఏళ్లుగా నిలిచిపోయిన సంబంధాలు తిరిగి గాడిన పడ్డాయి. మొత్తంగా పాకిస్తాన్, ఇరాన్లకు నేతృత్వం వహించిన ఇద్దరు నేతలు ఇతర దేశాలపై దాడులు చేసేందుకు శక్తివంతమైన ఆయుధాల తయారీ గురించి కలలు కన్నారు. చివరకు అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డారు. జీవితంలోనూ మరణంలోనూ వివాదాలను మిగుల్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.